హాయ్ హలో నమస్తే మొత్తం మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం అందుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో చీకటి మిత్రులుగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ మిత్రపక్షంగా మారబోతుంది అంటే చీకటి నుంచి వెలుగులోకి రాబోతూ ఉన్నారని తెలుస్తా ఉంది మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించిన టిఆర్ఎస్ పార్టీ ఆలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇక అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత 38 సీట్లు గెలిచి ఎంపీ ఎలక్షన్లలో బొక్కబోర్ల పడ్డ మన తెలంగాణ రాష్ట్ర సమితి అనాలా భారత రాష్ట్ర సమితి అనాలా ఇక వాళ్ళకి వదిలేద్దాం కానీ ఈ బీఆర్ఎస్ ఏదైతే ఉందో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో సారా దందాలో లోపలికి వెళ్ళడం ఇక్కడ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం ఎంపీలలో 17 స్థానాలలో పోటీ చేసినా కూడా గుండు సున్నా రావడం ఈ నేపథ్యంలో మరి ఇక ఏం చేస్తే మనం బతికి బట్టగడతామన్న ఒక ఆలోచనలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుకోండి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనుకోండి వీళ్ళకు ఒక పెద్ద ప్లాన్ మాత్రం వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది బీజేపీతో చేతులు కలిపి ఏదో ఒక రాజ్యసభ సీట్లో ఇటు కల్వకుంట్ల తారక రామారావును పోటీ చేసి కేంద్ర మంత్రిగా చేసే అవకాశాలు ఉన్నట్టు కొంచెం చక్కర్లో వార్తలు మాత్రం కొడతా ఉన్నది అంటే వినడానికి వింతగా ఉన్న దీంట్లో నిజాలు మాత్రం లేకపోలేదు మరి కేసీఆర్ ఏం చేస్తారు అంటే కేసీఆర్ను గవర్నర్గా పంపించే ఆలోచనలు చేస్తున్నారంట ఇక రాబోయే అసెంబ్లీ నెక్స్ట్ టర్మ్ అసెంబ్లీలో బీజేపీ పాగా వేయబోతుంది బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఇక కాంగ్రెస్ను కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది ఇది ఇట్లా ఉంటే ఇప్పటికిప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేయాలన్న కుట్ర కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది ఇక్కడ డాక్టర్ కె లక్ష్మణ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు చాలామంది బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన ముచ్చట్లు చూడొచ్చు మీ ప్రభుత్వం ఎన్నేళ్ళు ఆగదు మేము కూల్ చేస్తామన్న కోణంలోనే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు జాయిన్ అయ్యారు మరి 38 కాస్త 28కి అయింది మరి 28 ఎమ్మెల్యేలు ప్లస్ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మరి 36 మంది ఏమైనా చేసే ఆస్కారం ఉందా మరి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే లాగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వేయండు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చిండు మళ్ళీ టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ అంటున్నారు మరి ఇట్లా ఏమైనా మిలాఖత్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉంది ఇన్ని రోజులు చీకటి ఒప్పందంలో భాగంగా అనేక బిల్లులు పాస్ చేయించుకొని బిల్లులపై సంతకాలు పెట్టిన ఇక్కడ బీఆర్ఎస్ ఇక ఒప్పందం స్పష్టంగా బీజేపీ బీఆర్ఎస్ క్లబ్ అయి కలిస్తేనే ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది అటు బీజేపీకి ప్లస్ ఇటు బీఆర్ఎస్కు ప్లస్ అన్న కోణంలో ఉన్నది కానీ మన దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అయ్యే అవకాశాలు మాత్రం లేదు ఎందుకంటే మెర్జ్ అయితే ఒక వేరే లెవెల్లో అంటే ఇటు బీఆర్ఎస్ నష్టపోతుంది బీజేపీ నష్టపోతుంది అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది మరి పొలిటికల్ ఈక్వేషన్లు ఎట్లా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంటుంది మెర్జ్ కాకుండా దోస్తానా చేసేసి మనం ఒకటి మిలాఖాత్ అయిపోయి కంప్లీట్గా కేటీఆర్ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్న ఇక్కడ కాంగ్రెస్ అనుకోండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన కలలు పాపం కన్నీళ్ళుగానే మారిపోయినాయి ముఖ్యమంత్రి కాలేదు మరి కనీసం కేంద్ర మంత్రి అయినా బీజేపీతో మెర్జ్ అయితే కేంద్ర మంత్రి అయినా కావచ్చని భారీ స్కెచ్ చేస్తుంది ఈ నేపథ్యం మొత్తం కల్వకుంట్ల కవిత చుట్టూ తిరుగుతుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ వై బికాజ్ అంటే ఇప్పటికే 150 రోజుల పైచిలుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆప్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా జైల్లో ఉన్నారు ఇదే కేసులో ఇక 17 నెలలు శిక్ష అనుభవించి 17 నెలలు జైల్లో ఉండి ఇటీవలే విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా విడుదలైన నేపథ్యంలో ఇక ఎనలేని పాటలు పడతా ఉన్నారు కల్వకుంట్ల కవిత కోసం కల్వకుంట్ల కవితను ఎలాగైనా బయటికి తీసుకురావాలన్న నేపథ్యంలో ఇటు కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు అటు తన్నీరు హరీష్ రావు కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఢిల్లీలో మాకం వేసి లాస్ట్ మంత్ ఢిల్లీలో మాకం వేసి 4 రోజులు విస్తృతంగా సీక్రెట్ చర్చలు మాత్రం జరిగాయని తెలుస్తా ఉంది ఏది ఏమైనా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటవ్వబోతుంది మెర్జ్ అవుతుందా
లేదంటే స్నేహపూర్వకంగా పోటీ చేస్తారా? మెర్జాయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను ఇగ్గుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారా? ఒకవేళ ఇలా చేస్తే మరి ఇక్కడే కేటీఆర్కు జబర్దస్త్గా ఉంటుంది మనం అనుకోవచ్చు. కాకపోతే ఇది ఇట్లా ఉంటే మిలాఖాత్ అయిన తర్వాత రాజ్యసభకు కేటీఆర్ను పంపించి కేంద్ర మంత్రిని చేయాలి. ఇక్కడ బీజేపీనే సీఎం పగ్గాలు చేపట్టాలన్న ఒక నేపథ్యం అయితే జరుగుతూ ఉంది, గుసగుసలు. కానీ కాంగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంది. ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసిండనే చెప్పుకోవచ్చు. సరే, ఆ గులాబీ బాస్ మదిలో ఏముంది, అటు మోదీ అమిత్ షా మదిలో ఏముంది? మరి బండి సంజయ్ లాస్ట్ వీక్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మీరు గమనించినట్లయితే బీఆర్ఎస్లో ఎవరైనా మంచోళ్ళు ఉన్నారంటే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అని చెప్పిండు బండి సంజయ్. మరి బండి సంజయ్ ఏ కోణంలో చెప్పిండు? తనకు అంతో ఇంతో లీక్ లేకుండా చెప్పే ఆస్కారం లేదు కదా. ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ అటువంటి వ్యాఖ్యలు చేస్తే నిప్పు లేనిదే పొగ రాదంటారు. మరి బీఆర్ఎస్ బీజేపీ మిలాఖాత్ అయితే ప్రజలకు ఏమైనా లాభం ఉందా? మరి ఇప్పటికీ నేను బీజేపీ కాదు అంటే ఎన్డీఏ పక్షం కాదు, ఇండియా పక్షం కాదు, నాది సపరేట్ పక్షం అని మమతా బెనర్జీ దగ్గరికి వేయండు, జార్ఖండ్ సీఎం దగ్గరికి వేయండు, ఛత్తీస్గఢ్ సీఎం దగ్గరికి వేయండు, అందరు సీఎం దగ్గరికి గతంలో వెళ్ళిన కేసీఆర్ ఇప్పుడు మరి అటు ఎన్డీఏ కాకుండా ఇటు ఇండియా కూటమి కాకుండా ఒంటరిగా మిగిలిపోయే ఆస్కారం ఉందా? ఒక్క సీటు గెలవకుండానే ఇక మేమే ప్రధానమంత్రి అని పోకిళ్ళు కొట్టిన ఈ కల్వకుంట్ల ఖాందానంతా ఇప్పుడు అంటే వీళ్ళ మేజర్గా స్కామ్స్ ఒకటి. మీరు కాళేశ్వరం పైన ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవేళ కాళేశ్వరం పైన ఎంక్వైరీ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉంటే ఎంక్వైరీ అక్కడే ఆగిపోతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంత పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరిగిందో అందరికీ తెలిసిందే. రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి. మరి ఇటువంటి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే పడి ఉన్న సంద్రంగా మారింది. మరి నిజంగానే భార్య భర్తలు మాట్లాడుకున్న విషయాలు కూడా ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు విన్నారు. కేసీఆర్ అంటే వీళ్ళ దుర్మార్గాలపై ఇంకా జైలుకు పోయే ఆస్కారం ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నీళ్ళ హరీష్ రావు పేరు కాళేశ్వరరావు అని పెట్టాలన్నారు మాజీ గవర్నర్ నరసింహన్. మరి అటువంటి ఈయన కాళేశ్వరంలో దోపిడీ చేసిన హరీష్ రావు కావచ్చు, కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, దానిపైన ఎంక్వైరీ చేస్తే హరీష్ రావు లోపలికి వెళ్ళాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ లోపలికి వెళ్ళాలి. ఈ అడ్డగోలు వ్యవహారాలన్నీ విద్యుత్ పైన కమిషన్ వేస్తే భయమా అన్న మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరి ఎందుకు భయపడుతున్నట్టు? అదే జరిగితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జైలుకు పోయే ఆస్కారం ఉంది. అంటే ఒక్కొక్క శాఖలో అవినీతి పైన ఒక్కొక్క నాయకులు జైలుకు పోయే ఆస్కారం ఉంది. 3 శాఖలు విచారిస్తేనే 3 శాఖలలో కూడా ముగ్గురు, ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, జైలుకు పోయే అవకాశం ఉంది. మరి నిజంగానే ఆల్రెడీ ఇంకో శాఖ, ఇక పెద్ద శాఖ అది సారా దందాలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే జైల్లో 150 రోజులు పైచిలుకుగా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ జైల్లోనే ఉన్నారు. అటు జైలు జీవితం తప్పించాలన్నా, వీళ్ళు ముగ్గురు జైలుకు వెళ్లకుండా ఉండాలన్నా బీజేపీతో కలవడం మినహా ఇంకేమీ లేదు అన్న ఒక చర్చ మాత్రం ఢిల్లీ సర్కిళ్లలో చక్కర్లు కొడతా ఉంది. ఈ నేపథ్యంలో కంపల్సరిగా మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకైతే బీఆర్ఎస్ బీజేపీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉంది. రేపో మాపో అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు రాజకీయాలు ఏం జరుగుతుందో. మరి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మరి కాంగ్రెస్లోనే ఉంటారా? ఇంకా మళ్ళీ భారీ ఆఫర్ వస్తే మళ్ళీ ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి ఏం జరుగుతుందో మొత్తం మీద ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి రాజకీయ అలజడి మాత్రం సృష్టించాడనే చెప్పుకోవచ్చు. సైలెంట్ వేవ్గా చేసుకుంటున్న పని బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగా మిలాఖాత్లో భాగంగా ఎంపీ ఎలక్షన్లలో కొన్ని ఏరియాలలో జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా
బీజేపీకి సరెండర్ అయితే మనం ఈ కోర్టుల నుంచి కేసుల నుంచి జైళ్ళ నుంచి తప్పించుకొని కల్వకుంట్ల కవితను బయటికి తీసుకొచ్చి మళ్ళీ రాజాలాగా బతకొచ్చన్న ఒక ఒపీనియన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం, నిజంగానే ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా పెద్ద ఎత్తున రాజకీయ అలజడి మాత్రం సృష్టించే అవకాశం ఉంది. ఈ 2-3 రోజులలో భారీ మార్పుల దిశగా రాష్ట్ర రాజకీయాలు ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేశం లేదు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.